ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక సాహసికుడు ఉండేవాడు. రాము చిన్నప్పటి నుంచే అద్భుతమైన ఊహలు కలిగినవాడు. ఎల్లప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలను కనుగొనాలని అతనికి చాలా ఆసక్తి ఉండేది. అతని గ్రామం పచ్చని పంటలతో, పక్షుల కిలకిలారావాలతో, నిర్మలమైన నదులతో ఎంతో అందంగా ఉండేది. ఒకరోజు రాము తన పెద్ద మామయ్య దగ్గర ఒక పాత నకలు పుస్తకం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పుస్తకంలో ఒక పురాతన నగరం గురించి వివరాలు ఉన్నాయి. ఆ నగరంలో ఉన్న ఖజానాల గురించి సమాచారం ఉంది. రాము ఆ నకలు పట్టుకొని ఆ ఖజానాలను కనుగొనే సాహసాన్ని ప్రారంభించాలనుకున్నాడు. రాము తన స్నేహితుడు మధును కూడా ఈ సాహసంలో భాగం చేయాలని నిర్ణయించాడు. మధు ఎంతో తెలివైనవాడు. అతనికి అన్ని రహస్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. ఇద్దరూ రాముని పుస్తకాన్ని తీసుకొని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ముందుగా వాళ్ళు ఒక భారీ అడవిలోకి చేరుకున్నారు. అక్కడ రకాల వన్యమృగాలు, పొదల మధ్య ఉన్న అర్గాలు కనిపించాయి. ఒకసారి వాళ్ళు ఒక పెద్ద పులిని ఎదుర్కొన్నారు. రాము తన ధైర్యంతో, మధు తన తెలివితో ఆ పులిని అబ్బురపరిచారు. దానిని ప్రశాంతం చేసి దాని నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఒక పర్వత శిఖరానికి చేరుకున్నారు. ఆ పర్వతంలో ఒక రహస్య ద్వారం ఉంది. ఆ ద్వారం ద్వారాన రాము మరియు మధు ఒక ప్రాచీన నగరంలో ప్రవేశించారు. ఆ నగరం పూర్తిగా వెండి, బంగారం, ఆభరణాలతో నిండిపోయింది. కానీ ఆ నగరంలో ఉండే విరూపకరాక్ష అనే ఒక రాక్షసుడు వారికి అడ్డంగా నిలిచాడు. రాము మరియు మధు అతనితో పోరాడి రాముని తెలివితో అతన్ని ఓడించారు. ఆ తర్వాత వారు ఆ నగరంలోని ఖజానాలను సేకరించి తమ గ్రామానికి తిరిగి వచ్చారు. ఆ ఖజానాలతో వారు గ్రామానికి పునాదిని ఇచ్చి ప్రజల ఆనందాన్ని తెచ్చారు. ఈ విధంగా రాము మరియు మధు తమ సాహసాన్ని విజయవంతంగా ముగించి తమ గ్రామాన్ని ఒక అందమైన స్థలంగా మార్చారు.